ఎగ్ మంచూరియా సూపర్ టేస్ట్. ఇంట్లో వాళ్ళు అడిగి మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. వీఆర్ క్రేజీ రెసిపీ ఛానల్కి స్వాగతం. నేను రూప. ఈరోజు ఎగ్ రెసిపీ కోసం చూపిస్తున్నాను మంచూరియా. ఇక్కడ నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ పొడవుగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. తర్వాత ఎల్లు మనకు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. నేనైతే తీసేసాను. ఇక్కడ శనగపిండి 1 కప్పు, అరకప్పు బియ్యం పిండి, అలాగే కొంచెం వాము, ఉప్పు, కొంచెం చిటికెడు పసుపు వేసి ఇక్కడ బజ్జీ పిండిలాగా కలిపి పెట్టుకున్నాను. సేమ్ మనకి బజ్జీ పిండి ఎలా అయితే కలుపుతామో అలాగే కలుపుకోవాలి. ఈ ఎగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఒక్కొక్క పీసెస్ ఆయిల్లో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మరొక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే ఒక చిన్న పచ్చిమిరపకాయ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. అలాగే కొంచెం జీలకర్ర, కరివేపాకు. ఇది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటో సాస్ కూడా వేసుకొని మంచిగా అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత మనం మంచూరియా ఏదైతే రెడీ చేసుకున్నామో ఎగ్తో అది కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవడము. చాలా చాలా టేస్టీ ఎగ్ మంచూరియా రెడీ అయిపోతుంది నా స్టైల్లో. మీకు కనుక నచ్చితే ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు ఎవరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. కంటెంట్ ఉందనిపిస్తే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాబాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.